ఇంతకీ ఎలా తగిలిందో చెప్పలేదు. నీకు లేట్ అవుతుంది, నువ్వు బయలుదేరు అంటే చెప్పావు అనమాట. సర్లే, సాయంత్రం క్లబ్కి వస్తావా, చెస్ ఆడుకుందాం. బయట ఆడలేక వస్తున్నావురా, ఇంక బోర్డు మీదే వాడతాం. నెక్స్ట్ వీక్ కలుద్దాంలే. సరే, నీ ఇష్టం. బాయ్. ఓకే అమ్మా, బాయ్. వీడియో కూడా నేను చెప్పింది అంటావా? చెప్పండి. జరిగిన దాని గురించి ఇంకా ఆలోచించడం మానే. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించు. ఏం ఆలోచించాలండి? ఆ దేవ్ చేసిన పని వల్ల కోడలు తీసేసిన పాములా అయిపోయాను. కేవలం ఇద్దరు మీద పగ తీర్చుకోవడానికి ఇంతమంది ఇన్ని ప్లాన్స్ వేసినా, ఎంతో మంది హెల్ప్ తీసుకున్నా మనం అనుకున్నది చేయలేకపోతున్నామే. అందుకు బాధగా ఉంది. చూడు, తగిలిన దెబ్బ వల్ల మొహం ఎలా పాడైపోయిందో. దెబ్బ తగ్గినా ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఉండనివ్వండి. అయిన వాడిని నమ్మడం ఎంత తప్పు. అది మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అయినా ఎందుకు అంత ఆవేశం వస్తు? ఒక్క అవకాశం పోతే ఎంత బాధపడాలా? ఇంకా ముందు మనకి చాలా అవకాశాలు వస్తాయి కదా. ఉన్న వాటిని పోగొట్టుకోలే కదండి.